నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన శమంత హేమంత ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. దాదాపు ప్రతిరోజు సాయంత్రం వచ్చి బలరామయ్య గారిని పరామర్శించి వెళ్ళటం సాధారణ కార్యక్రమం అయిపోయింది ఆదిత్యకు. కేవలం రోగి వైద్యుల సంబంధమే కాకుండా అంతకు మించిన అనుబంధం ఏదో చోటు చేసుకోసాగింది వాళ్ళిద్దరి మధ్య. చిన్ననాడే తండ్రిని కోల్పోయి ఆ ప్రేమకు నోచుకునే ఆదిత్యకు బలరామయ్య గారిని చూస్తూ ఉంటే, ఆయన దగ్గర కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటే అలౌకికమైన విశ్రాంతి ఏదో లభ్యమైనట్లు అనిపించేది. కుర్రవాడైనా దురుసుతనము, డాక్టర్ అయినా గర్వము, డబ్బున్నవాడైనా అహంకారము లేని ఆదిత్య మీద అభిమానం పెరిగింది బలరామయ్యలో. సావిత్రికి మాత్రం ఎందుకు అతడంటే కిట్టలేదు. తండ్రి కూతుళ్ళిద్దరూ ఆ అపరిచితుడిని అంతగా మర్యాద చేయటం, అభిమానం వలకపోయటం ఆమెకు నచ్చలేదు. కానీ అతడు భర్తకు వైద్యం చేస్తున్న మూలాన తన అభ్యంతరాన్ని తీవ్రంగా వెల్లడించలేక ఊరుకుంటోంది. ఆ రోజు సాయంత్రం మామూలు వేళకే బలరామయ్యను చూడటానికి వచ్చాడు ఆదిత్య. మధ్య గదిలో అడుగుపెట్టిన అతడికి మంచం మీద ఆయన దర్శనం కాలేదు. ఎక్కడికి వెళ్ళారబ్బా అనుకుంటూ పిలవబోతున్న అతడికి అంతలోనే అటుగా వచ్చిన సావిత్రి కనపడింది. బలరామయ్య గారు లేనట్లున్నారే అన్నాడు ఆదిత్య ఆవిడను ఉద్దేశించి. లేకేం బాబు, తీరిగ్గా తోటలో కూర్చున్నారు కూతురు ఆయన. నేనంటే ఈ సంసారం ఈదలకి 24 గంటలు సతమతం అయిపోతూ ఉంటాను కానీ ఆయనకేం బరువా భారమా విసురుగా అంది సావిత్రి దొడ్డివైపు చూపిస్తూ. ఈ కొద్ది రోజుల్లోనే సావిత్రి ప్రవర్తన పసికట్టిన ఆదిత్య నిర్లిప్తంగా దొడ్డివైపు అడుగులు వేశాడు. దొడ్లోకి అడుగు పెడుతూనే చటుక్కున ఆగిపోయాడు. తండ్రి కూతుళ్ళు ఏదో ఘర్షణ పడుతున్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. బాగా ఆలోచించి అంటున్నాను నాన్న, ఏది ఏమైనా సరే నాకు ఇష్టం లేదు అంతే విసురుగా అంటోంది శమంత. ఆ తల్లికి తీసిపోని కూతురిలాగా తయారయ్యావు. మీరంతా త్యాగాలు చేసి ఉద్ధరించేవాళ్ళు, మేము మీ త్యాగ ఫలితాలు అనుభవిస్తూ ఆనందించే స్వార్థపరులమునా అరిచాడు బలరామయ్య. ఇందులో స్వార్థము త్యాగము ఏమీ లేవు నాన్న. నా వ్యక్తిత్వము ఇష్టము నిలబెట్టుకోవాలనే నిశ్చయంతోనే చెప్తున్నాను. నాకిప్పుడే పెళ్ళి ఇష్టం లేదు, అందున ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదు అంతే. ఇన్నాళ్ళు ఇష్టమై ఇప్పుడు ఎందుకు ఇష్టం లేకుండా పోయింది అంటున్నాను. ఏం ఆనందకి ఏం లోపం ఉందని అడుగుతున్నాడు. అప్పుడే వస్తున్న ఆదిత్యను చూస్తూనే గబుక్కని ఆపేశాడు బలరామయ్య. రా బాబు రా అంటూ పడుకున్న మనిషి వగరుస్తూనే లేచి కూర్చోబోయాడు. పర్వాలేదు మీరు పడుకోండి అంటూ ఆయన సమీపించాడు ఆదిత్య. ఎలాగూ లోపలికి వెళ్లాల్సిందేగా అన్నాడు బలరామయ్య. ఎందుకు, ఇక్కడే పరీక్ష చేస్తానులేండి అంటూ ఆ పక్కనే ఉన్న మరో అరుగు మీద కూర్చున్నాడు. అయ్యో, నువ్విక్కడ కూర్చుంటున్నావా? ఏం పర్వాలేదండి, ఏమైంది ఇక్కడ చుట్టూ చూస్తూ అన్నాడు ఆదిత్య. ఆవరణ చిన్నదే అయినా క్రమబద్ధంగా పెరుగుతున్న పూల మొక్కలు, కూరగాయల మళ్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడి ఉంది. పెరట్లో ఒక మూలగా పెద్దగా ఎదిగి ఉన్న జామ చెట్టు నీడలో ఉన్నాయి అరుగులు, ఆయన మంచము. ఈ బురద రొచ్చులోన నొచ్చుకుంటూ అన్నాడాయన. జామ చెట్టు ఆవల వైపు మొదట్లో గిన్నెలు తోమటానికి వాడుతున్న కారణంగా కనపడుతున్న మురికి మన్ను బురద చూస్తూ. పంకజాన్ని ప్రేమించేటప్పుడు పంకాన్ని భరించక తప్పదు కదండి. ఇక్కడ ఇంత ప్రశాంత వాతావరణము, ఇంత ఆహ్లాదంగా ఉంటుందని ఇంతకుముందు తెలియదు నాకు. చాలా బాగుంది తోట పెంపకం చిరునవ్వుతో అన్నాడు ఆదిత్య. అంతా అమ్మాయి ఓపికే, ఇంకెవ్వరికీ పట్టవు ఇవన్నీ ఈ ఇంట్లో నిట్టూరుస్తూ అన్నాడు ఆయన. కడుతున్న పూలమాలతో లోపలికి నడిచింది శమంత. బలరామయ్య గారికి బ్లడ్ ప్రెషర్ చూస్తూనే ఉలిక్కి పడ్డాడు ఆదిత్య. ఈవేళ మళ్ళీ మీరు బాగా ఆవేశపడ్డట్లు ఉన్నారు అన్నాడు చిరుకోపంతో. ఆవేశం తప్ప మరేం మిగిలింది నాయన నా బ్రతుక్కి. అశక్తుడికి ఉన్న ఏకైక ఆయుధం అదేగా అన్నాడాయన బాధగా. మీరింకా ఇలాగే గొడవలు పట్టించుకుంటే, ఆవేశాలు ఆగ్రహాలతో మనసు పాడు చేసుకుంటూ ఉంటే మీ ఆరోగ్యం కుదుట పడేది ఎలా అన్నాడు ఆదిత్య. మిగతా గొడవలు ఏవి నేను పట్టించుకోవటం లేదయ్యా. నాకున్నదల్లా ఒక్కటే దిగులు, శమంత గురించే. ఆమె కూడా నా మాట కాదంటుంటే నాకేది దారి చెప్పు. ఏమైంది అసలు యథాలాపంగా అడిగాడు ఆదిత్య. తల్లి లేని బిడ్డకు తల్లి ప్రేమ సమకూర్చాలని సావిత్రిని చేసుకున్నాను. సరే, అది మరింత బాధకు కారణమైంది. ఈ వేల్టిదాకా
శమంత ఎలాంటి నరకం అనుభవిస్తుందో చూసేవాళ్ళందరికీ తెలిసిందే. ఇక్కడ ఎలాగూ దానికి సుఖాన్ని సమకూర్చలేకపోయాను. నేను బ్రతికుండగానే దాన్ని మరో చేతిలో పెడితే అది అక్కడైనా సుఖపట్టం చూసి సంతోషంతో కన్ను ముయ్యాలని నా తపన. ఎంత వాదించినా పెళ్లికి సుముఖత చూపదది. కేవలం నన్ను నా పిల్లల్ని ఆదుకోవాలన్నదే దాని నిరంతర తాపత్రయం. ఏ వయసు ముచ్చట్లని ఆ వయసులో తీర్చుకోక ఇలా కాని వాళ్ళందరి కోసము తనని తను బలిపెట్టుకుంటానంటోంది. మా శమంత సొంత మేనమామ ఒకతను పెళ్లికి సిద్ధంగా ఉన్నాడు. ఇంజనీరింగ్ పాస్ అయ్యి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ ఒకరికొకరు తెలుసు. 3-4 ఏళ్ల క్రితం దాకా వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉండేవాళ్ళు. ఇద్దరూ కలిసి ఆడుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. ఒకరంటే ఒకరు అమితంగా ఇష్టపడేవాళ్ళు. అతడికి శమంతనివ్వాలని ఎంతో అనుకునేవాణ్ణి. మా మామగారికి ఇష్టమే పాత సంబంధాన్ని ఈ విధంగానైనా పునరుద్ధరించాలని. ఈ మధ్య అతడు ఉద్యోగంలో చేరాడు. అప్పుడు ప్రస్తావించాను పెళ్లి విషయం. సుతరాము అంగీకరించనంది శమంత. ఎందుకలా అంటుందో అర్థం కాదు. కట్న కానుకలు మాట్లాడుకోవటం కూడా అయిపోయింది. తాంబూలాలు పుచ్చుకోవటమే తరువాయి. అతడు ఊరు కాని ఊళ్ళో ఒంటరిగా అవస్థలు పడుతున్నాడు. పెళ్లి చేసేస్తే దీన్ని తీసుకుపోతానంటున్నాడు. అమ్మాయి అంటే ఆనందుకు తగని ప్రేమ. ఎందుకు మావయ్య శమంతకు ఆ ఉద్యోగము ఆ పాటలును అనవసరంగా అంటాడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా. వాడికి నేను మావయ్యనవుతానులే. శమంత వినిపించుకోలేదు. ఉద్యోగం అనవసరమైన పని పాటు అయితే నువ్వు మాత్రం ఎందుకు చేస్తున్నావు అందోసారి. నేను మగవాణ్ణి కనుక చేస్తున్నానని వాడంటే అవసరానికి ఆడ మగ తేడాలు ఉండవులే అంది. నన్ను నా కుటుంబాన్ని ఆదుకోవాలని దాని శ్రమంతా. అందుకోసం తన జీవితాన్నే ధారపోసుకుంటుందో ఏమో. అదేం మాటలండి, వాళ్ళు ముగ్గురు కాస్త పైకి వచ్చేస్తే అప్పటికి కల్పించుకుని అన్నాడు ఆదిత్య. అవన్నీ ఇప్పట్లో జరిగేనా? శంకరం ఉన్నాడంటే ఒట్టి మొండి వెధవ. ఆ పియూసీనే 3వసారి వెలకబెడుతున్నాడు. వాడింక పైకి వచ్చేది అన్నాళ్ళకి. ఇవాళ మళ్ళీ మా మామగారు ఉత్తరం రాశారు. సీరియస్గానే రాశారు. పెళ్లి గురించి ఆలోచించేది ఏమైనా ఉందా, మరో సంబంధం చూసుకోమంటారా అని. దీన్ని కదిపితే ఇది ధోరణి. తనకిప్పట్లో పెళ్లి చేసుకునే అభిప్రాయం లేదని, వాళ్ళకు వేరే సంబంధం చూసుకోమని రాసేయమని అంటుంది. ఎంత చెప్పినా వినటం లేదు. బాబు నువ్వు సహాయం చేయగలవా అన్నాడు. నేనా? ఉలిక్కి పడ్డాడు ఆదిత్య. అవును బాబు నువ్వే. నువ్వంటే కాస్త గౌరవం అమ్మాయికి. ఒకసారి నువ్వు నచ్చ చెప్పే ప్రయత్నం చేయరాదు. నీ మాట కన్నా ఏమన్నా విలువిస్తుందేమో. చచ్చా నేను చెప్పటం ఎలాగండి? అయినా మీరు చెప్తేనే వినడిది. పైగా అది స్వవిషయం. కొన్ని స్వవిషయాలైనా పై వాళ్ళు చెప్తేనే సున్నితత్వం నిలుస్తుంది. అయినా శ్రేయస్సు కోరేవాళ్ళు సొంత వాళ్లే అవుతారు తప్ప పరాయి వాళ్ళు ఎలా అవుతారు? డాక్టర్గా చెప్పు. నువ్వు వెంటనే పెళ్లి చేసుకోకపోతే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిపోతుందని చెప్పు. ఆ మాట నిజమేగా అన్నాడు ఆయన. ఏమిటో మీ నమ్మకం తప్ప. పోనీ నా నమ్మకం నాది. ప్రయత్నించడానికి నీకేమిటి అభ్యంతరం? నిలదీశాడు బలరామయ్య. భాలేవారే నాకు అభ్యంతరమా? తప్పక ప్రయత్నిస్తాను. పేలవంగా నవ్వాడు ఆదిత్య. చీకటి పడటంతో సెలవు తీసుకుని బయలుదేరాడు. నడవాలో కూర్చునుంది శమంత. అతన్ని చూస్తూనే నిలేచి నుంచుంది. ఎలా ఉంది ఈ పూట నాన్నగారికి? మందేమన్నా మారుస్తారా అంది. మందు మార్పు మాట ఎలా ఉన్నా ఆయన మనసుకి మార్పు ముఖ్యం ముందు. ఆయన అంతలా ఆవేశపడకుండా చూడలేరా దయచేసి? సీరియస్గా అడిగాడు ఆదిత్య. తలదించుకుంది శమంత. ఏం చేయనండి, వీలైనంత వరకు ఆయన్ని శాంతంగా ఉంచే ప్రయత్నంలోనే ఉన్నాను. కానీ కొన్ని సందర్భాల్లో నా చెయ్యి మించిపోతోంది పరిస్థితి అంది. ఏమైనా అంత సీరియస్నెస్ పనికిరాదు ఆ గుండెకు. కొన్ని మందులు నిన్ననే వచ్చాయి. ఆయన పక్కనే అరుగు మీద ఉంచి వచ్చాను. ఇదివరకు వాడుతున్నవే అదే పద్ధతిలో కంటిన్యూ చేయండి అని చెప్పి బయటకు నడిచాడు ఆదిత్య. అతడు వెళ్ళిన వైపు చూస్తూ నిట్టూర్చింది శమంత. 4-5 రోజులు గడిచిపోయాయి. ఈ 4-5 రోజులుగాను ఆలోచిస్తూనే ఉన్నాడు ఆదిత్య శమంత గురించి. బాలరామయ్య గారు తన మీద ఒక బాధ్యత మోపారు కొండంత ఆశతో. తన ఆ బాధ్యతను నెరవేర్చుకుని ఆయన నమ్మికను నిలపగలడా?
ఏమిటి అసలు సమంత ఆంతర్యం? నిజంగా ఆమె ఆనందని ఇష్టపడటం లేదా? కానీ బలరామయ్య గారు చెప్పిన ప్రకారం అందుకు ఆస్కారం లేదే. ఏ సందర్భం చూసుకుని ప్రస్తావించాలి ఆమెతో ఆ విషయం? ఒంటరిగా అవకాశం ఎక్కడ దొరుకుతుంది? అయినా ఏమని సలహా ఇవ్వగలడు తను? ఆలోచనలుగా ఉండగానే ఆ రోజు ఉదయం మంచి అవకాశం లభించింది అతగాడికి. ఉదయం 10 గంటలకు భోజనం ముగించుకుని స్కూటర్ మీద హాస్పిటల్కు బయలుదేరాడు. మధ్యదారిలో పెట్రోల్ అవసరమనిపించి బంకులకు పోనిచ్చాడు. స్కూటర్ నిలబెట్టి అప్రయత్నంగా దగ్గరలో ఉన్న బస్టాండ్ వైపు చూశాడు. ఉలిక్కిపడ్డాడు. స్టాపులో నిలబడి ఉంది సమంత, క్షణానికి రిస్టు వాచి చూసుకుంటూ. 10 గంటలకల్లా ఆఫీసు చేరుకోవలసి ఉన్న బస్సుల రద్దీ వల్ల ఆ రోజు ఆలస్యమైపోవడంతో ఇంకా బస్ స్టాపులోనే ఉందామె. ఆఫీసు వెళ్ళమించిపోవటాన ఆందోళన పడుతోంది అన్న విషయం గ్రహించాడు ఆదిత్య. వెళ్ళి లిఫ్ట్ ఆఫర్ చేస్తాను అనుకున్నాడు, కానీ వెంటనే మనసు మార్చుకున్నాడు. అతి చనువు తీసుకుంటున్నట్లుగా ఆమె భావిస్తే అపార్థాలకు తావిచ్చినట్లవుతుంది అన్న భావంతో. సార్ అన్నాడు బంకు కుర్రాడు. గబుక్కున వెనక్కు తిరిగి అతనికి డబ్బులు ఇచ్చేసి స్కూటర్ స్టార్ట్ చేశాడు. ఏం చెయ్యాలో తోచలేదు. అలాగే స్లోగా బస్టాండ్ వైపు డ్రైవ్ చేశాడు వెహికల్. అతన్ని చూస్తూనే గబుక్కున చెయ్యి ఊపింది సమంత. అనూహ్యమైన ఈ చర్యతో ఆదిత్యకు ఆశ్చర్యంతో మతిపోయింది. స్పీడ్గా ఆమె వద్దకు నడిపాడు స్కూటర్. ఆఫీస్కు వేళ మించిపోయింది. బస్సులు కూడా రావటం లేదు. ఈవేళ చాలా అర్జెంట్ వర్క్ కూడా ఉంది. దయచేసి లిఫ్ట్ ఇవ్వగలరా? గబగబా అడిగింది. భలేవారే, ఇన్ని చెప్పాలా? విత్ ప్లెజర్, ఎక్కండి అన్నాడు. ఎక్కి కూర్చుందామె. రూట్ తెలుసుకుని స్టార్ట్ చేశాడు. స్కూటర్ దూసుకుపోతోంది. ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. ఇదే సమయం. విషయం మెల్లగా కదిపితే కనీసం 10 నిమిషాలన్నా పడుతుంది ఆఫీసు చేరటానికి అనుకున్నాడు. పదిలంగా మాటల్ని పేర్చుకుని వదిలాడు. చూడండి, ఎందుకు ఇంకా మీకెంత శ్రమ అన్నాడు. శ్రమేముంది? ఆశ్చర్యంగా అంది సమంత. అదేనండి, ఈ ఉద్యోగము పాటలు అవి. హాయిగా మ్యారేజ్ చేసుకోకూడదు కూడ తీసుకుని అన్నాడు ఆదిత్య. అంటే మీ అభిప్రాయం నాకు అర్థం కావటం లేదు. అనూహ్యమైన ఈ ప్రసంగంతో మొహం ఎర్రబారిన సమంత ఆశ్చర్యంతో పాటు కోపం కూడా పెనవేసుకున్నా అణుచుకుంటూ అంది. దీక్షగా రోడ్డు కేసి చూస్తూ స్కూటర్ నడుపుతున్న ఆదిత్యకు అర్థం కాలేదు ఆమె ముఖ కవళికలు. మరేం లేదు, ఆనంద్ గారంటే మీకెందుకు ఇష్టం లేదు? చూడండి ఆదిత్య గారు, మీరు మొన్న నాకు మా నాన్నకు జరిగిన సంభాషణ విన్నారనుకుంటాను. చాటు నుండి ఇతరుల సంభాషణ వినటం ఒక తప్పు. మనకు అనవసరమైన విషయాల్లో జోక్యం కలుగ చేసుకోవటం మరో తప్పు. సీరియస్గా అంటున్న సమంత మాటలతో మతిపోయింది ఆదిత్యకు. నో అది కాదు, పరాయి వాళ్ళని చాటుగా విన్నానని అతనేదో చెప్పబోతూ ఉంటే, ఆదిత్య గారు, మీరు ఇంకా మాట్లాడి నా అభిమానాన్ని మరింత గాయపరచకండి దయచేసి. ఎరుగున్నవారు అవసరంలో ఉన్నానని లిఫ్ట్ అడగటమే నా తప్పు అనుకుంటాను. లేకుంటే మీకింత చనువు దొరికుండేది కాదు. తీవ్రంగా అందామే. చెప్పుతో కొట్టినట్లయింది అతడికి. కందగడ్డగా మారిన ముఖంతో మళ్ళీ నోరు మెదపకుండా ఊరుకున్నాడు. ఆఫీసు ముందు స్కూటర్ ఆగి ఆగటంతోనే చటుక్కున దిగి థ్యాంక్స్ అయినా చెప్పకుండా లోపలికి నడిచింది సమంత. 5-6 రోజులు గడిచాయి. ప్రతిరోజు ఆదిత్య వచ్చి బలరామయ్య గారిని చూసి అవసరమైన సలహాలు ఇచ్చి వెళ్తున్నాడు. కానీ అతడు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యాన్ని చూసేసరికి దాన్ని చెదరగొట్టి సొంత విషయాలు మాట్లాడే ధైర్యం లేకపోయింది బలరామయ్య గారికి. పైగా ఈ 4-5 రోజులుగాను అతడు ఉన్నంతసేపు వీలైనంత వరకు అటువైపు రాకుండాను, వచ్చిన అతి ముక్తసరిగా ఒక మాట అరమాట మాట్లాడి అది ట్రీట్మెంట్ గురించి మాత్రమే మాట్లాడి వెళ్ళిపోవటం చేస్తోంది సమంత. ఆ మార్పుకు నిర్వచనం ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు ఆయనకి. ఉండబట్టలేక ఆ సాయంత్రం కదిలించాడు కూతుర్ని. దొడ్లో అరుగు మీద కూర్చుని మల్లెలు మాల కడుతోంది సమంత. అక్కడే మంచం మీద పడుకుని ఉన్నాడు బలరామయ్య ఏదో పుస్తకం చదువుతూ. ఆదిత్య ఉదయమే వచ్చి వెళ్ళిపోయాడు కనుక ఆ పూట రాడు. అందుకే తీరిగ్గా తండ్రి దగ్గర కూర్చుంది సమంత. కొంచెం సేపటికి నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ అన్నాడు బలరామయ్య, అమ్మా, అతను నీతో ఏమన్నా మాట్లాడా అని. నుదురు చిట్లించి తండ్రి కేసి చూసింది. ఎవరు నాన్న? అతనేనమ్మా, డాక్టర్ బాబు. డాక్టర్ గారా? ఏ విషయం గురించి నువ్వు అనేది? తండ్రి మాటలు బొత్తిగా అర్థం కాలేదు ఆమెకు. అంతకన్నా ఎలా అడగాలో తోచలేదు బలరామయ్యకు. చివరికి ఎలాగో మాటలు కూడా తీసుకుని అన్నాడు, మొన్న అతనితో అన్నానులే మన ఆనంద్ గురించి.
అదే నీతో ఏమన్నా అన్నాడేమోనని. ఉలిక్కి పడింది సమంత తండ్రి మాటలకు. ఒక్కసారిగా ఆమె ఒంట్లోని రక్తమంతా పొంగి ముఖంలోకి చేరింది. చురుక్కున తండ్రి కేసి చూసింది. అంటే అంటే డాక్టర్ గారితో ఆనంద్ గురించి నువ్వే చెప్పావా? ఆ మాటల్లోని విసురుకి ఎదురు నిలవలేక తల తిప్పుకున్నాడు బలరామయ్య. ఏమని చెప్పారు నాన్న? బాబు, మా అమ్మాయి అతడితో పెళ్లికి ఒప్పుకోవటం లేదు. పెళ్లికి పెద్దరికం వహించి ఎలాగైనా దాన్ని ఒప్పించు, నేను ఆ పని చేయలేకపోతున్న అసక్తుణ్ణి, నువ్వైనా శ్రేయోభిలాషవై ప్రయత్నించు అంటూ దేవిరించారా? ఛీ, ఏం పని చేశారు నాన్న? నేనంత వ్యక్తిత్వం లేని దాన్నని, మీరు చెప్పిన వినని మాటని ఎవరో పరాయి మనిషి చెప్పినంత మాత్రాన అంగీకరిస్తానని ఎలా ఊహించగలిగారు? నేనింకా ఆయన మొన్న ఆనంద్ విషయం కదిలించబోతే చాటుగా మన మాటలు విని కల్పించుకోబోయాడేమోనని తగిన బుద్ధి చెప్పాను అంది. ఆ మాటతో మతిపోయింది బలరామయ్యకు. ఏమిటి, అతను నీతో చెప్పబోయాడా? ఏం జరిగింది అసలు? అడిగాడు. జరిగిందంతా వింటూనే ఉగ్రుడైపోయాడు బలరామయ్య. చీ పాపిష్టిదానా, ఆత్మాభిమానం అహంకారం నీ ఒక్కదాని సొత్తే అనుకున్నావా? ఏదో మన మేలు కోరి నా కోరిక మీద సలహా ఇవ్వబోయిన అతన్ని నీ మాటలతో గాయపరిచావా? నోటికొచ్చినట్లు తేలిక చేసి మాట్లాడావా? నీ మూలాన అతడి ముందు నేను కూడా వెధవని కావాల్సి వచ్చింది. పిలిచి అవమానించినట్లయింది కదే. ఇప్పుడు ఏమైనా సమర్థించను? తండ్రి మాటలు వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సమంతకి. తండ్రి తనను తిడుతున్నందుకు కాదు, తను ఆదిత్యను తొందరపడి అవమానించినందుకు. కడుతున్న మరణ అలాగే వదిలేసి చటుక్కున లేచి గదిలోకి వెళ్ళిపోయింది కర్తవ్యం ఆలోచిస్తూ. చచ్చా, ఎంత తొందరపడింది తను! తండ్రి మాట తీసివేయలేక అతను ఎంతో మొహమాటంగా మొదలు పెట్టబోతే చెప్పుతో కొట్టినట్లు మొదట్లోనే తుంచేసింది తను. ఇప్పుడు ఎలాగోలా అతడికి క్షమాపణ చెప్పుకోవాలి. గదిలో కూడా స్థిమితంగా కూర్చోలేకపోతోంది. ఏమీ తోచడం లేదు. ఇంతలో వచ్చాడు రెండో తమ్ముడు. అక్కా అక్కా అంటూ. వాడికి ఇంతప్పటి నుంచే సినిమాల పిచ్చి. నగరంలో ఏమేమి సినిమాలు ఆడుతోంది, ఎందులో ఎవరెవరు నటించింది, ఎవరెవరి నటన ఎలా ఉంటుంది, ఇటువంటి వివరాలే కాక ఏ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏ నిర్మాతల చిత్రాలు విడుదల చేసింది, ఏ థియేటర్లో ఏ డిస్ట్రిబ్యూషన్ సినిమాలు విడుదలయ్యేది, ఇలాంటి వివరాలు కూడా వాడిని కదిపితే కరెక్ట్గా ఒప్పచెప్పేస్తాడు. చదువుకుని పైకి రావాల్సిన వయసులో ఇటువంటి పర్వర్టెడ్ నాలెడ్జ్ వలన దెబ్బతింటాడని 2-3 సార్లు మందలించబోయింది సమంత. కానీ సావిత్రికి అదంతా పర్వర్టెడ్ నాలెడ్జ్గా కాక పర్ఫెక్షన్ ఆఫ్ మైండ్కు నిదర్శనంగాను, అబ్నార్మల్ ఇంటెలిజెన్స్గాను, వయసుకు మించిన చురుకుతనంగానూ తోచింది. వాణ్ణి మూవీ ఎన్సైక్లోపీడియాలాగా వాడుకుంటూ ఉంటారు మధ్యాహ్నం వేళల్లో ఆ చుట్టుపక్కల అమ్మలక్కలంతా. సావిత్రి మురిసిపోతూ ఉండగా అందుకే ఇక తను కల్పించుకుని చుప్పనాతిగా మారటం ఇష్టం లేక ఊరుకుండిపోయింది సమంత. వాడు గునుస్తూ వచ్చాడంటేనే అర్థం ఏదో సినిమా విడుదలైందన్నమాటే. తనకి విసుగ్గానే ఉంది. పోనీ సినిమాకైనా వెళితే కాస్త కాలక్షేపమన్నా అవుతుందనుకుంటూ బయలుదేరింది. కొత్తగా వచ్చినట్లుంది సినిమా. హాలు చాలా రష్గా ఉంది. వెనక వరుసలో ఆఖరిగా వచ్చాయి సీట్లు. నెమ్మదిగా వెళ్ళి సర్దు కూర్చుంది తమ్ముడితో సహా. దీపాలు ఆర్పేశారు. ఆట మొదలవుతూ ఉండగా ఆమె పక్క సీటు నిండింది. ఎవరో పురుషుడు. నెమ్మదిగా కుర్చీ మీద నుంచి చెయ్యి తీసి తమ్ముడి వైపుకు జరుగుతూ ఓరగా చూసింది సమంత. అతడు ఆదిత్య. ఉలిక్కి పడింది ఒక్కసారిగా. కానీ అతడు అవేమీ పట్టించుకున్నట్లు లేదు. దీక్షగా దృష్టి తెర మీదే లగ్నం చేశాడు. అప్పటికే న్యూస్ రీల్ ప్రారంభం అయింది. నెమ్మదిగా తను సినిమా చుట్టం ప్రారంభించింది. కానీ మనసు లగ్నం కాలేదు. మంచి అవకాశం లభించింది. ఇదే అదనుగా అతనితో మాట్లాడేస్తే తన తొందరపాటుకి క్షమాపణ కోరుకునే అవకాశం ఇంతకన్నా దొరుకుతుందా ఆలోచిస్తోంది. కానీ మాట్లాడించటం ఎలా? అతను తనను గమనించనైనా లేదు. తనంతా తాను మాట్లాడిస్తే బాగుంటుందా? ఆలోచనల్లోనే ఇంటర్వెల్ వచ్చింది. లైట్స్ వెలిగాయి. బయటికి వెళ్దామని లేస్తూ పక్కకు తిరిగిన ఆదిత్య సమంతను చూస్తూనే ఆశ్చర్యపోయాడు. అరే మీరా అన్నాడు. ఓ డాక్టర్ గారా, నమస్తే అంది తను అప్పుడే చూసినట్లు నటిస్తూ, గిల్టీగా ఫీల్ అవుతూనే. నమస్తే, నేను ఇందాకటి నుంచి చూడని లేదు. అయినా నేను వచ్చేసరికి సినిమా మొదలైపోయింది. మీ తమ్ముడితో వచ్చారా అన్నాడు పక్కకు చూస్తూ. అవునండి, అసలు వాడి బలవంతం మీదే వచ్చాను. ఐసీ. అటే వచ్చిన కూల్ డ్రింక్స్ వాడిని పిలిచి 3 కోకోకోలా తీసుకున్నాడు.
తప్పనిసరిగా అందుకుంది సమంత. లైట్స్ డిమ్ అయి స్లైడ్స్ మొదలయ్యాయి తెర మీద. మీరు నన్ను క్షమించాలి కూడబలుక్కుంటూ అంది. దేనికి? కోకోకోలకు డబ్బులు ఇవ్వనందుక? గబుక్కుని అడిగాడు ఆదిత్య. అబ్బా కాదండి. గబుక్కును నవ్వొచ్చింది ఆమెకు. అదేనండి, మొన్న ఆఫీస్కి వెళ్తూ ఉండగా మిమ్మల్ని తొందరపడి మాట అన్నందుకు. ఓ అందుక, ఇట్స్ ఆల్ రైట్. మరి మీ ఆంతరంగిక విషయంలో జోక్యం కలిగించుకోవటం నేరమేగా? మా నాన్నగారు కోరితేనే కల్పించుకున్నారని తర్వాత తెలిసింది. ముందుగా తెలియక తొందరపడ్డాను. పర్వాలేదులేండి, అమ్మాయిలు ఆ మాత్రం రిజర్వ్డ్గా ఉండటం మంచిదే. ఆ విషయం ఇక మర్చిపోండి. చాలా థ్యాంక్స్ అండి. అతడి మాటల్లోని నైర్మల్యానికి మనసు నిండా గాలి పీల్చుకుంది సమంత. సినిమా పూర్తయి బయటకు వచ్చేసి రిక్షా ఎక్కుతూ ఉండగా మరొకసారి క్షమాపణ చెప్పుకున్నాక ఆమె మనసు పూర్తిగా తేలికపడింది. సాయంత్రం 6 గంటల వేళ వరండాలో కూర్చుని ఆలోచనల్లో మునిగిపోయి ఉంది సమంత. ఆమె ఒళ్ళో గాలికి రెపరెపలాడుతూ కొట్టుకుంటోంది ఆ రోజే ఆనంద్ దగ్గర నుండి వచ్చిన ఉత్తరం. ఆలోచనల్లో ఉన్న ఆమె ఆదిత్య రాకను గమనించనే లేదు. ఏమండి సమంత గారు, ఏమండోయ్ గట్టిగా అన్నాడు ఆదిత్య. మీరా? ఉలిక్కి పడింది సమంత. నేనే కానీ ఏమిటంత దీర్ఘాలోచనలో ఉన్నారు? నాన్నగారు లేరా ఇంట్లో అడిగాడు. లేరండి, రండి కూర్చోండి అంది. ఎవరూ లేరు ఇంట్లో. తమ్ముళ్ళు ఆడుకునేందుకు వెళ్ళారు. పిన్ని పక్కింటి వాళ్ళతో సినిమాకి వెళ్ళింది. నాన్న ఓ గంటలోగా వస్తానని పక్క బజార్లోని స్నేహితుడితో కబుర్లకు వెళ్ళారు. వచ్చేస్తారు 15 గంటలో. చాలాసేపయింది వెళ్ళి అంది. అబ్బో షికార్లు మొదలుపెట్టారన్నమాట. పర్వాలేదు అన్నాడు. ఏదో మీ దయ వల్ల. నాదే ఉందిలేండి అన్నాడు. కూర్చోండి, నిలబడే మాట్లాడుతున్నారు అంటూ లేచి నిలబడ్డ సమంత ఒళ్ళో నుంచి జారి కింద పడింది ఉత్తరం. దాన్ని అందుకుంటూ యథాలాపంగా అంది. ఇదిగో దీని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. అలాగా? అంతగా ఆలోచింపచేస్తున్న ఉత్తరం ఎవరి దగ్గర నుంచండోయ్? హాస్యంగా అడిగాడు కుర్చీలో చతికిలబడుతూ. మా మావయ్య ఆనంద్ దగ్గర నుంచి అంది. ఆహా, అనుకుంటూనే ఉన్నానులేండి అన్నాడు. కానీ మీరు అనుకునేవి నిజం కావులేండి కట్ చేసింది సమంత. నా ఆలోచనలన్నీ ఆవేదన వల్ల ఉద్భవించేవే తప్ప ఆనందం వల్ల కాదు. ఆ మాట అంటున్నప్పుడు ఆమె ముఖంలో కదిలిన బాధా వీచికలకు ఆశ్చర్యం కలిగింది ఆదిత్యకు. ఏమిటి ఈమెలో ఇంత బాధ? వాళ్ళ మామయ్యను చేసుకోవటం నిజంగానే ఇష్టం లేదా? ఎందుకు? మళ్ళీ నాన్న రాగానే అడుగుతారు మామయ్య ఏం రాశాడంటూ. అది చెప్పగానే మరి జవాబేం రాస్తున్నావంటూ మరో ప్రశ్న. ఎలా జవాబివ్వాలో, ఎన్నాళ్ళు ఇలా దాటేయాలో అర్థం కావటం లేదు. అసలే ఆరోగ్యం బాగా లేకపోయినా ఆయన్ని ఇంకా బాధ పెట్టాల్సి వస్తుంది. మామయ్య త్వరగా పెళ్లి చేసేసుకున్నా బాగుండును. నాకు ఈ బెడద వదిలిపోతుంది భారంగా అంది సమంత. ఇంకా జోక్యం కలిగించుకోకుండా ఉండలేకపోయాడు ఆదిత్య. ఎందుకండి అంత మదన పడిపోతున్నారు? మీకు అతనితో వివాహం ఇష్టమేనని చెప్పారు మీ నాన్నగారు అన్నాడు. ఇష్టం నిట్టూర్చింది సమంత. ఒకప్పుడు ఇష్టమే. వ్యక్తిత్వానికి నిర్వచనము, ఆత్మగౌరవానికి విలువ తెలియని అమాయకపు రోజుల్లో. కానీ ఈవేళ కూడా ఇష్టపడుతున్నానని ఆయన భావిస్తున్నారంటే అది నా కర్మ అంది. నాకు అర్థం కాలేదు నెమ్మదిగా అన్నాడు ఆదిత్య. వివరంగా చెప్తానుండండి. అక్కడే మరో కుర్చీలో కూర్చుని మొదలుపెట్టింది సమంత. చిన్నప్పటి నుంచి నాకు మా మావయ్య అంటే ఇష్టమైన మాట నిజమే. ఇద్దరం ఒక్క ఊళ్ళో పెరిగాము, కలిసి తిరిగాము, కలిసి ఆడుకునేవాళ్ళం, పాడుకునేవాళ్ళం. క్రమంగా చనువు, అభిమానము బలపడ్డాయి సహజంగానే. అయితే అప్పటి నుంచి అతడిలో పురుషాహంకారము, అధికార ప్రవర్తన ఎక్కువే. కాకపోతే మగడు కావలసిన వాడు అన్న అభిప్రాయంతో అణిగి ఉండి అతడు అవునంటే అవునని, కాదంటే కాదని తలూపేదాన్ని నేను. అలాగే చలాయించుకుంటూ నెగ్గుకుపోయేవాడు తను. నేను కాలేజీలో చేరాను. మనసు పెరగసాగింది. కాలేజీ వాతావరణము, చదువుతో పాటు విషయ పరిజ్ఞానము పెంపొందసాగింది. అప్పుడు కనిపించసాగాయి మన చుట్టూ ఉన్న సమస్యల ముళ్ళ కంచెలు, మన సంఘంలోని మూఢాచారాల సంకెళ్ళు. ఎంత చదివినా ఎంత చేసినా ఆడదే. ఆమె వ్యక్తిత్వానికి ఓ విలువ కాదు కదా, గుర్తింపు కూడా ఇవ్వటం లేదు మగవాళ్ళు. అన్ని విషయాల్లోనూ
ఆఖరికి సంపాదనలో కూడా తమతో సమానమైన వాళ్లపై కూడా వారికి చిన్నచూపే. తాము ఉద్యోగం చేస్తూ ఉంటే తమ వ్యక్తిత్వపు పరిధులు అనల్పంగా పెరిగిపోయినట్లు భావిస్తారు. తోటి స్త్రీలు, అఫ్కోర్స్ స్త్రీలను అసలు తోటివారిగా భావించడమే అరుదనుకోండి. వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటే అసూయ, కుళ్ళు, అనుమాన రోగం. ఆమెను ఎలాగైనా ఏడిపించాలనో అవమానించాలనో ప్రయత్నాలు. అప్పుడే నిశ్చయించుకున్నాను, ఆవిష్కరించుకున్న వ్యక్తిత్వానికి ఆటంకం వచ్చే విధంగా ఏనాడు ప్రవర్తించకూడదని. ఆత్మహత్య అంతకన్నా మేలని. జీవచ్ఛ వల్ల మనసు చంపుకుని బ్రతికే కన్నా అదే మేలు కదూ. కానీ ఈనాడు మన సమాజంలో 60% స్త్రీలు చేస్తున్న పని అదే. వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చంపుకునో మర్చిపోయో బ్రతికేయటం. మిగతా 40%కి అసలు అవంటూ ఉన్నాయని, ఉంటాయని కూడా తెలియదు. మామయ్య BA పాస్ అయ్యాడు. నేనెంతో మురిసిపోయాను. అతడు ఇదే తరం వాడే కనుక, చదువుకున్నవాడే కనుక అభిరుచులు, ఆశయాలు కూడా ఈ తరానివే అయ్యుండొచ్చు అనుకున్నాను. అక్కడే నేను పొరపడ్డాను. ఈ తరంలో కూడా పురుషులు ఇంకా మారలేదని. ఎన్నో విధాల అధికులం అనుకునే యువకులు కూడా చెంపలు, జుట్టు పెంచటము, బారుల చుట్టూ తిరగటం వరకే ఎదిగారు తప్ప పెళ్ళనేసరికి వ్యక్తిత్వాల విషయం మరచి డాడ్డుల వెనకే చేరతారని, స్త్రీలను బానిసలుగానో విలాస వస్తువులుగానే చూస్తారని అప్పటికి గుర్తించలేదు. అయినా కష్టపడుతున్న స్త్రీలే ఇంకా మారనిది కష్టపెడుతున్న పురుషులు ఎందుకు మారతారు? ఏనాడైనా బానిసలు విప్లవం రగులు కొల్పందే యజమానులు మారటం చూశామా చరిత్రలో? ఇప్పటి స్త్రీ పురుష అనుబంధము అలాగే ఉంది. మరి BA పరీక్షలు రాసి ఇంటికి వెళ్ళాను. మరో నెల రోజుల్లో మామయ్య కూడా వచ్చాడు, ఫైనల్ ఇయర్ రాసి. అప్పుడే తొలిసారిగా పెళ్లి మాటలు కదిలాయి ఇంట్లో. అప్పటికే మా కుటుంబం బాగా చితికిపోయింది. పిన్నికి ఖర్చు మీదే తప్ప ఆదాయం మీద దృష్టి తక్కువ. నాన్నగారి ఆరోగ్యం అప్పటికే దెబ్బతింది. ఆయన ఉద్యోగం మానేశారు. పిల్లలంతా చిన్నవాళ్ళు. వాళ్ళు ఎదిగి కుటుంబ బాధ్యతలు స్వీకరించాలంటే ఏళ్లు పడుతుంది. ఆ పరిస్థితుల్లో నన్ను విపరీతంగా అభిమానించే నాన్నగారిని వదిలి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలంటే నాకు చాలా బాధగా అనిపించింది. తను అన్ని కష్టాలు పడి పిన్నిని ఎదిరించి కోరి నరకాన్ని తెచ్చుకుని మరీ చదివించారు నన్ను. దేనికి? పెళ్లి చేసి మరొక ఇంటికి పంపేయటానికా? ఆయన అందుకే చేశారేమో కానీ నేను అంత మాత్రంగానే ప్రవర్తించదలుచుకోలేదు. ఒక కొడుకుకి కూతురునైన నాకు ఎలాంటి తేడా ఉండదన్న విషయాన్ని రుజువుపరచదలిచాను. ఉద్యోగంలో చేరాలనుకున్నాను. ఆర్థికంగా నాన్నగారిని ఆదుకోవాలనుకున్నాను. ఆ రోజు సాయంత్రం సినిమాకి వెళ్ళినప్పుడు మామయ్యని అడిగాను. అదిరిపడ్డాడు మామయ్య. నీకు ఉద్యోగం ఎందుకు సేమో? మా నాన్నగారి ఫ్రెండ్ ఒక పెద్ద ఫరంలో మేనేజర్. రేపు నా రిజల్ట్ రాగానే నేను వెళ్ళి అక్కడ జాబులో చేరిపోవటం తథ్యం. ఆ వెంటనే రాజకుమారి గారిని పూల రథంలో తీసుకుపోతాను. స్టాప్ ఇట్. ఏమిటి మావయ్య నీ మాటలు? నేను జీవిత సమస్యను చర్చిస్తూ ఉంటే నేను సీరియస్గా అన్నాను. నా మాటలతో అతను సీరియస్ అయ్యాడు. సో వాట్? నువ్వు సినిమాల్లో కథానాయికలాగా ముసలి తండ్రిని, పిన్నిని, పిల్లల్ని కనిపెట్టుకుని ఉద్యోగం చేస్తూ ఉండిపోతావా అన్నాడు. ఉండిపోవటం కాదు, తమ్ముడు ఎలాగో కాలేజీకి వచ్చేశాడు. మరొక 3 ఏళ్లలో వాడికి డిగ్రీ వచ్చేస్తే వాడే నాన్నని ఆదుకుంటాడు. మనకి ఏమంత వయసు మించిపోలేదు. నాకు ఇప్పుడు ఇంకా 19 ఏళ్ళు. స్త్రీల వివాహ వయో పరిమితిని కూడా 25 చేయాలనుకుంటోంది ప్రభుత్వం. దానికి ముందరే చేయొతినిద్దాం మనం అంటూ నవ్వబోయాను. కానీ మావయ్య మొహం చూస్తే నవ్వు రాలేదు. స్టాప్ నాన్సెన్స్. ఇంకా 3 ఏళ్ళు ఆగాలా? ఇంపాసిబుల్. అయినా ఆడదాని సంపాదన మీద ఆధారపడి బ్రతికేటంత అధమ స్థాయిలో ఉన్నాడా బావా? అడుగుతానుండు అంటూ అరిచాడు. మావయ్య, నాకు అసహ్యం వేసింది అతని మాటలు వింటూ ఉంటే. అలా ఇల్లిటరేట్లా మాట్లాడక మావయ్య. జీవితంతో పోల్చి చూస్తే అవసరాల తెరల్లో నుంచి తిలకిస్తే 3 ఏళ్ళు లెక్కలోవి కావు. 3 కాకపోతే 4 ఏళ్ళు. అయినా ఆడదాని సంపాదనకి మగాడి సంపాదనకి తేడా ఏమిటి అసలు? మేము సంపాదించే రూపాయికి విలువ ₹1 ఎందుకంత హీనంగా మాట్లాడతావు అన్నాను. ఆహా, ఆదర్శాలు కూడా నేర్చావన్నమాట. గుడ్. అయితే చెప్తున్నా విను. ఏది ఏమైనా ఈ సమ్మర్లోగా మన పెళ్ళి జరిగి తీరుతుంది. నిన్నింకా దూరంగా వదిలి నేను ఉండలేను. తర్వాత నువ్వు కూడా ఉద్యోగం చేయటం సరదాగా భావిస్తే అక్కడే ఏదైనా జాబ్ దొరికితే చేద్దువు కానీ. అంతే తప్ప ఇక్కడ ఈ అవసరాల కోసం ఒంటరిగా నువ్వు ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు అన్నాడు. అంటే లగ్జరీల కోసం, తన పేరు కోసం అయితే నేను ఫ్యాన్సీగా జాబ్ చేయొచ్చునన్నమాట. కానీ నా కుటుంబానికి ఇంత తిండి కోసము, డబ్బు అవసరం కోసము ఉద్యోగం చేస్తే
అతను సహించడన్నమాట. ఎంత స్వార్థం! లగ్జరీ కోసము, పేరు కోసము ఉద్యోగాలు చేసేవాళ్ళు పెరిగిపోబట్టే ఆడవాళ్ళు సరిగ్గా పని చేయరని, టైం వేస్ట్ చేస్తారని పేరు వచ్చింది. నిరుద్యోగ సమస్య పెరిగి అత్యవసరంగా ఉద్యోగాల మీద ఆధారపడ్డ వాళ్ళకి ఉపాధి కరువైపోతుంది. ఏనాటికైనా నేను జాబ్ అంటూ చేస్తే అది అవసరాల కోసమే తప్ప లగ్జరీ కోసం చస్తే కానివ్వను. అందుకే మావయ్యతో అన్నాను, క్షమించు మావయ్య, నువ్వు కాదన్నా ఇప్పుడు నాన్న కోసం నేను ఉద్యోగం చెయ్యక తప్పదు. రేపు మన ఇంటికి వచ్చేశాక నీ సరదా కోసం ఏ జాబులో నన్ను చేరమన్నా నేను చేరను అన్నాను. అతనికి ఒళ్ళు మండిపోయింది. సరే అది చూస్తా అంటూ మొహం తిప్పుకొని బలవంతాన సినిమాలో మునిగిపోయాడు అతి సీరియస్గా. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.